రజనీకాంత్ ఆయన దారి రహదారి. ఆయన ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్లు. కానీ ఈ మధ్య ఏమీ చెప్పకుండానే ఆయన దారి ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. భాష గవర్నర్ గా నియమించబడుతున్నారా అంటే అవుననే వార్తలు ఈ మధ్య సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తున్నాయి. జైలర్ తో కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో మరోసారి రుజువు చేశారు రజనీకాంత్. ఫ్యాన్స్ ను ఖుషి చేసి తాను సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ మధ్య రజనీ చుట్టూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రజనీకాంత్ తమిళనాడు గవర్నర్ గా నియమితులవుతున్నారు. కాదు తెలంగాణ గవర్నర్ గా నియమితులవుతున్నారు అనే వార్త బాగా వైరల్ అవుతోంది. నిప్పు లేనిదే పొగరాదంటారు. ఇటీవల ఆయన తమ్ముడు సత్యనారాయణరావు మదురైలో ఈ వార్తలకు బలం చేకూర్చేలా అంతా దైవ నిర్ణయం అంటూ అక్కడ మీడియాతో మాట్లాడారు. గతంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలొచ్చాయి. ఆ వార్తలను రజనీకాంత్ దాదాపుగా కన్ఫర్మ్ కూడా చేశారు. ఏమైందో కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందో అనారోగ్య కారణాలతో వెనకడుగు వేశారు. దీంతో మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేలిపోయింది. అయితే పరోక్ష రాజకీయాల్లో రజనీకాంత్ ను భాగం చేయడానికి దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దక్షిణాదిలో పాగా వేయడానికి బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పావులు కదుపుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్డమ్ ఏంటో మనందరికీ తెలుసు. అదే తమిళనాడులో అయితే పీక్స్ దీన్ని ఆయుధంగా చేసుకుని బీజేపీ దక్షిణాదిలో అడుగు పెట్టడానికి పావులు కదుపుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్క తమిళనాడులోనే కాదు, దక్షిణాదిలో మరియు దేశంలో చాలా చోట్ల రజనీకి ఒక పేరుంది. ముఖ్యంగా తమిళనాడులోని అన్నా డిఎంకేతో బీజేపీకి ఉన్న బంధాన్ని రజనీకాంత్ ద్వారా మరింత బలపరుచుకోవడానికి, అక్కడ వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలను మరింత పెంచుకోవడానికి రజనీకాంత్ ను గవర్నర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట కమలనాథులు. కొన్ని నెలల క్రితం జూనియర్ ఎన్టీఆర్ తోనూ అమిత్ షా మంతనాలు జరిపారు. అది వర్కౌట్ అవక మళ్లీ రజనీ ద్వారా దక్షిణాదిలో ఎంటర్ అవ్వడానికి ప్లాన్ బి రచిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందులో నిజమెంత? RRR సినిమాను అడ్డు పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ తో మంతనాలు జరిపారు అమిత్ షా. కానీ జూనియర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నందుకు ససేమిరా అన్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. అందుకనే సూపర్ స్టార్ కు గవర్నర్ పదవి ద్వారా తెలంగాణలో పాగా వేయడానికి కమలనాథులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. ఏదేమైనా ఈ పూర్తి వివరాల కోసం ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.